కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. హనుమకొండ జిల్లా గాజీపేటలో బంధం చెరువు ప్రాంతంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే తాము అభివృద్ధి పనులు చేశాకే ఓట్లు అడుగుతున్నామన్నారు. గత 10 ఏళ్లలో నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించిన నాయకులు మళ్లీ కులాలు మతాల పేరుతో ప్రజల వద్దకు వస్తున్నారని దుయ్యబట్టారు. కల్లబొల్లి మాటలు చెప్పి నాయకుల మాటలను ప్రజలు నమ్మొద్దన్న ఎమ్మెల్యే ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రతి డివిజన్ను అభివృద్ధి చేస్తానని తెలియజేశారు. కాజీపేటలో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా సుమారు 10 కోట్ల రూపాయలు కనివిని ఎరగని రీతిలో ఇవాళ ఆర్ఈసీ నుంచి దర్గాకు పోయే రోడ్లు 7.5 కోట్ల రూపాయలతోటి 4 లైన్ రోడ్ తోటి సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ తోటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా బ్రిడ్జ్ 1,37,00,000తోటి బ్రిడ్జ్, 50 లక్షలతోటి సీసీ రోడ్లు, ఇవన్నీ కూడా సుమారు 10 కోట్ల రూపాయలతోటి 2 డివిజన్లలో వీటిని ప్రారంభించడం జరిగింది. త్వరలోనే కంప్లీట్ చేసే విధంగా ఏదో కొబ్బరికాయ కొట్టి ఇలా ఓపెన్ చేస్తాం కదా అనేది కాకుండా దాన్ని ప్రారంభించే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఎన్నో ఏళ్లకెళ్ళి పెండింగ్ ఉన్నటువంటి దర్గాలో ఉన్నటువంటి ఎస్సీ కాలనీ రోడ్డుకు శ్మశాన వాటకు పోయే రోడ్డుకు దానికి మోక్షం వచ్చింది. అలా పెద్దలు కుసూర్ పాషా గారు కూడా దానికి వారిని ఒప్పియటం జరిగింది. వారు కూడా పెద్ద మనసుతోటి మనకు చేయటం జరిగింది. అదేవిధంగా ట్రాక్ ఎంబడి వెనుకకు పోయే రోడ్డు ఉన్నది, దాని గురించి కూడా కలెక్టర్ గారికి తీసుకురావటం, కలెక్టర్ గారితో చూపించి దాన్ని ల్యాండ్ అక్వైర్ చేసి ఏ విధంగా చేయాలి అనే దాని మీద త్వరలోనే పరిష్కార మార్గానికి కుసూర్ పాషా గారు, కలెక్టర్ గారు అందరూ కూడా ఒప్పించి దాని ఒక సిట్టింగ్ తోటి ఈ 4-5 రోజులలో సర్వే అయిపోగానే కలెక్టర్ ఆఫీస్ లో రివ్యూ పెట్టి దర్గా కేవలం ఈ దర్గా ఏరియా ఈ 2 డివిజన్ల మీద రివ్యూ పెట్టి పరిష్కార మార్గాలు శాశ్వత పరిష్కారానికి ఏర్పాటు